మే 4వ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు. అయితే మే 4వ తారీఖు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. మేషరాశి వారికి ఏం జరుగుతుంది, అలానే మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి వారికి మధ్యాహ్నం 2:52 తర్వాత మాత్రం ఒక గుడ్ న్యూస్ అనేది వస్తుంది. అలానే 2:57 తర్వాత ఒక వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తారు. ఈ వీడియోని మేషరాశి వారు కాస్త రహస్యంగా చూడండి. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచారం ఎలా ఉంది ఈ సమయంలో అంటే గనక వీరికి ఈ సమయంలో చాలా అనుకూలమైనటువంటి గోచార ఫలితాలైతే ఉన్నాయి. వీరికి జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం పట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇన్ని రోజుల నుండి ఏదైనా ఒక సమస్య మిమ్మల్ని పట్టి వెంటాడుతూ ఉన్నట్లు అయితే గనక ఆ సమస్య ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇన్ని రోజుల నుండి మిమ్మల్ని వెంటాడినటువంటి సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అలానే మీకు కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్య ఏదైనా సరే అది కూడా ఈ సమయంలో తొలగిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీరు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదగబోతూ ఉన్నారు. మీ యొక్క ఎదుగుదలను ఈ సమయంలో ఏ చెడు శక్తి కూడా ఆపలేదు. అలానే మీరు అతి చిన్న వయస్సు నుండే అనేక రకాల కష్టాలను అనుభవించి సమస్యలను అనుభవించి మీకంటూ ఒక స్థాయిని, ఒక స్థానాన్ని, అలానే ఒక ప్రత్యేకతను, ఒక గుర్తింపును మీరు క్రియేట్ చేసుకుని ఉంటారు. ఎందుకంటే మీరు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు. చిన్న వయస్సు నుండే కష్టం అంటే ఏంటో తెలుసు, డబ్బు విలువ ఏంటో తెలుసు మీకు. ఇలా అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మీకున్నటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది. అతి చిన్న వయస్సు నుండి కష్టాన్ని మీరు ఎక్కువగా తీసుకొని ఉండటం వల్ల మీకు అంటే అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉండాలి అనేటటువంటి దానిపైన, ముఖ్యంగా డబ్బు అనేది ఎలా సేవ్ చేసుకోవాలి అనేటటువంటి దానిపైన కూడా అవగాహన అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఎంత డబ్బుని సేవ్ చేయాలి అని చూసినా సరే అది సేవ్ అవ్వకపోగా మీకు అప్పులు చేసే స్థాయికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అలా అనుకోకుండానే జరిగిపోతూ ఉంటుంది. కొన్ని సమస్యలు మీకు అలా ఎదురవటం కూడా జరుగుతుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారు చాలా కష్టాలను ఎదుర్కొని ఉంటారు. అలానే పట్టుదల వీరికి అధికంగా ఉంటుంది. అయితే ఎన్నో కష్టాలను, ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఒక స్థాయిలో వీరి ఉన్న తర్వాత మీకు మీ యొక్క ఎదుగుదలను చూసి కొంతమంది వ్యక్తులు ఓర్చుకోలేకపోతూ ఉంటారు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక వారు మిమ్మల్ని సమాజంలో చెడు చెయ్యాలి, మిమ్మల్ని సమాజంలో బ్యాడ్ గా చూపించాలి అనేటటువంటి దానిని చూస్తూ ఉంటారు. అలా మిమ్మల్ని సమాజంలో చెడు చెయ్యాలి అనేటటువంటి క్రమంలో ఆ వ్యక్తులు మీ వెంటే ఉన్నట్టు ఉంటారు, మీతో బాగా మాట్లాడినట్టే ఉంటారు. కానీ వారి యొక్క అసలు రంగుని మాత్రం బయటికి చూపించరు. అయితే అలాంటి వ్యక్తులతో స్నేహం అస్సలు మంచిది కాదు అని గుర్తుపెట్టుకోండి. మరి అలాంటి వ్యక్తులను ఎలా గుర్తించాలి అంటే మీరు ఏది చేసినంటే మీరు తప్పు చేసినా సరే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి.
మీరు చెడు చేసినప్పుడు ఇలా కాదు, ఇలా చేయకూడదు అని, లేదా మీరు ఒక బంధాన్ని నుండి విడిపోవాలి అనుకుంటున్నారనుకోండి, ఒక బంధాన్ని దూరం పెట్టాలి అనుకుంటున్నారనుకోండి, ఆ బంధం మంచి బంధమే అయినప్పటికీ మీరు తెలిసి తెలియక, అవగాహన లేక దూరం పెట్టాలి అనుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో ఆ వారు మీ మంచి కోరేవారు అస్సలు కాదు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం తప్పటడుగు వేసినప్పుడు అది సరి అయినది కాదు అని సరి అయిన దారిని చూపించేవారే అసలైనటువంటి మంచి వ్యక్తులు. మనం తప్పు చేసిన వెనకేసుకొచ్చేవారు అసలైన మంచి వ్యక్తులు కాదు అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎదగాలి అన్నా, ఎదుగుదల అనేది ఇంకా ఇంకా ముందుకు సాగిపోవాలి అన్నా, వీరు సమాజంలో బాగుండాలి అన్నా ఖచ్చితంగా కూడా వీరికి సరి అయినటువంటి స్నేహం అవసరం. కానీ మీ యొక్క మంచి కోరే వారి కన్నా కూడా మీ చెడు కోరే వారే ఎక్కువగా మీ చుట్టూరా ఉన్నారు అనేటటువంటి దానిని గుర్తుపెట్టుకోండి. ఇక మీ యొక్క మంచి కోరే దానికన్నా చెడు కోరే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కనుక ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి మేష రాశి వారు. అలానే ఈ రాశి వారు చాలా తెలివిగా ఆలోచించాలి, ముందందు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలి అని చూసినప్పుడు మీరు వారితో బాగానే ఉన్నట్టు ఉండాలి, కానీ మీ మనస్సులో మీది మీకు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇలా మీరు తెలివితేటలతో ముందుకు సాగిపోతే గనక మీకు మంచి యోగం ఉంటుంది, మంచి ఫలితం ఉంటుంది, జీవితం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీ మంచి కోరే వారిని మీరు కోల్పోరు. ఇక మీరు కష్టపడిన దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని కూడా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. కష్టపడిన దానికి ప్రతిఫలం రెట్టింపు స్థాయిలో ఉంటుంది. అలా మీరు కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటే గనక మర్చిపోకుండా కూడా ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది. కష్టపడిన దానికి రెట్టింపు ఫలితం వస్తుంది. అదే విధంగా ఈ సమయంలో అంటే మే 4వ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా ఇష్టదైవ ఆరాధన చేయండి. సూర్య భగవానునికి ఆద్యాన్ని సమర్పించండి. ఇలా చేస్తే గనక మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 12:57 తర్వాత అంటే మధ్యాహ్నం సమయంలో, అంటే మధ్యాహ్నం 12 కావచ్చు, 2 కావచ్చు, లేదా 1:57 తర్వాత కావచ్చు. మొత్తానికి మధ్యాహ్నం తర్వాత మీకు ఒక వ్యక్తి రాకతో మీ జీవితం మారిపోతుంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి మీరు జీవితంలో పైకి ఎదగడానికి ఖచ్చితంగా ఉపయోగపడతారు. ఆ వ్యక్తి ఎవరంటే ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి పరిచయం అవుతారు. ఆ వ్యక్తి రాకతో మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే గనక మీరు ఎంతో చదువుకొని ఎంతో ఉత్తీర్ణత పొంది ఒక జాబ్ కోసం ఎదురు చూస్తున్నా జాబ్ రావట్లేదు అన్నా, సరి అయిన గైడెన్సీ లేకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. మీకు సరి అయినటువంటి గైడెన్సీతో మీ ఎదుగుదలకు కారణమవుతూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి గైడెన్సీతో మిమ్మల్ని ముందుకు తీసుకువెళతారు. ముఖ్యమైనటువంటి పత్రాలపైన సంతకం కూడా చేయవలసి రావచ్చు. ఎప్పటి నుండో ఒక వస్తువు కొనుగోలు చేయాలి అంటే విలువైనటువంటి ముఖ్యమైనటువంటి వస్తువుని కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నట్లు అయితే ఆ వస్తువుని ఈ సమయంలో కొనుగోలు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. లేదా ఎప్పటి నుండో ఒక వ్యాపారం మొదలు పెట్టాలి, ఒక వ్యాపారం చేయాలి అని అనుకున్నా సరే అది ఈ సమయంలో కూడా ముందుకు వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇలా మేషరాశి వారికి మే 4వ తారీఖు మధ్యాహ్నం తర్వాత మాత్రం ఏదో ఒక శుభం జరుగుతుంది. అయితే మీరు ఏది చేసినా పార్ట్నర్షిప్ లో కాకుండా మీరు ఒంటరిగానే మీ సొంతంగానే చేయటానికి ప్రయత్నించండి. పార్ట్నర్షిప్ అనేది మీకు కలిసి రాదు. మీరు సొంతంగానే చేయండి, అప్పుడే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి మే 4వ తారీఖు ఆదివారం ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.